ఇదే లక్ష రూపాయలు బాగా నువ్వు రాసిచ్చింది. అదొద్దు ఊరని మట్టుకుంటే చెప్పుకోపోతురా. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఓ కుటుంబం 3 సంవత్సరాల కిందట మరో కుటుంబం దగ్గర 80,000 అప్పు తీసుకున్నారు. తీసుకున్న డబ్బులు చెల్లించలేక తీసుకున్న మహిళ భర్త ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఆ మహిళకి 25 సంవత్సరాలు, పేరు శిరీష. ఆమె భర్త పేరు తిమ్మరాయప్ప. అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల కిందట వీరు అప్పు చేశారు. భర్త ఊరు వదిలి వెళ్ళిపోవడంతో శిరీషే బిడ్డల్ని పోషించుకుంటూ కూలీ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. అయితే సకాలంలో తమ అప్పు చెల్లించలేదని ఆమె రోడ్డుపై వెళుతుండగా అప్పు తీర్చాల్సిందిగా అడిగారు. ఆమె ఇవ్వలేనని చెప్పడంతో అసభ్యంగా దూషిస్తూ ఆమెని ఓ చెట్టుకు కట్టేసి దారుణంగా కొడుతూ ఉన్న సంఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఆమెను కొడుతూ ఉండగా ఆమెకు కట్టేసిన సందర్భంలో ఆమె బిడ్డలైతే కనబడలేదు, కానీ పక్క నుంచి వినిపిస్తున్న ఓ పసిబిడ్డ ఆర్తనాదాలు వింటున్న ఎవ్వరికైనా మనస్సును చలింపజేస్తున్నాయి. ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో బలవంతంగా వేప చెట్టు కట్టేసి కొట్టారు అని చెప్తున్నారు, కానీ మనకి కేవలం కట్టేసి కొడుతున్న విజువల్స్ మాత్రమే కనబడుతున్నాయి. మరోవైపు ఆమె బిడ్డ ఆర్తనాదాలు వినబడుతున్నాయి. మరి ఈ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి పోలీసులు దీని మీద ఎలా స్పందిస్తారో చూద్దాం. ఆశలు ఇచ్చినారు ఇమ్మందమ్మా వాడు ఆడినారు రమ్మందమ్మ. ఇప్పుడు ఇదంతా పద్ధతి కాదు కదా. ఇప్పుడు కట్టించింది నువ్వు రాసిచ్చిన బాండ్ లక్ష రూపాయలకి. ఇదే లక్ష రూపాయలు బాండ్ నువ్వు రాసిచ్చింది. అదొద్దు ఊరని మట్టుకుంటే చెప్పుకోపోతురా. వడ్డీ మొదలు లెక్కేసారు 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం అంతే కొట్టే అర్థం కాలేదా? ఏమ్మా కొట్టుద్దా కొంచెం పుణ్యమా మాట్లాడుతా ఉన్నాం కదా. కాదు అర్థం పరచుకుంటాను కొంచెం. కట్టిప్పేది ఎవడు అని కొంచెంసేపు నోరు మూసుకోండా తీసుకోండి వాళ్ళు అడిగేదే. ₹1,00,000